రైట్ సార్ కొంచెం కొంచెం ప్రమోట్ చేయాలి, ముందుకు తీసుకొని వెళ్ళాలి. మనం చిన్న రిక్వెస్ట్, మళ్ళీ మనం గెలుచుకోవాలి. ఇక్కడ గెలిచిన తర్వాత మనకు కావాల్సిన ఒకటి అడగాలి. డినై చేసే మనిషి అయితే కావాలి సార్. ఈటెల రాజేందర్ గారు అంటే మన బార్ కౌన్సిల్ మెంబరు శ్రీ గౌడ్ గారు కూడా వచ్చారు. జస్ట్ ఒక 2 నిమిషాలు. లేడీ న్యాయవాద మిత్రులందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకి ఒకటే విన్నపం ఏంటంటే, అన్న రాజేందర్ గారి కోసం అందరికీ తెలుసు, ఉద్యమంలో మనం ఎంత చేశామో మనకంటే ఎక్కువ చేసిండు అన్న. సో దాన్ని ఈ గుర్తింపుగా మనం అందరం ఆయనకు అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తామని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. పర్సనల్గానే వాక్ పట్టిమ ఉంది కదా సార్, వాక్ పట్టిమ చాలా బాగుంది. వాక్ పట్టిమ వాక్ దాటి వాక్ పట్టిమ అన్నీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గారు ఒక్క నిమిషం. ఆర్థిక మంత్రి అందరూ కష్టంలో ఉన్నారు, ఆరోగ్యవంతంగా పనిచేసేది నేను చేసుకుంటాను. కానీ వన్ థింగ్ ఇస్ క్లియర్, చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ అప్లికేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్. దట్ ఇస్ మై రేపు వంకాయలు ఏం చేయబోతానని మాటలు ఉన్నంతలో నా శక్తి మేరకు ఉన్న సమస్యల పరిష్కారానికి నేను మీరంతా ఉంటా అని ఆనందిస్తున్నాను. ధన్యవాదాలు. నేను అడ్వకేట్లుగా ఏదో 100 మంది రాలేదు, మీకు లక్షల సంబంధాలు వచ్చినాయి. మీరు చెప్తే నలుగురు మీడియా వాళ్ళకి మీరు చెప్తే వాళ్ళకి అన్న మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే మా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో 1 ఓట్ వస్తే 1000 పాయింట్స్ ఇస్తారు. 1 = 1000 పాయింట్స్ అనమాట. సో అది 100% మీరు చెప్పింది. తర్వాత మళ్ళీ మా బారికి రావాలి. నాకు వేరే ఆపగా ఒకటే ఉంటుంది, చుట్టూగా ఉంటుంది, అదే చుట్టూగా ఉంటుంది. నాకు వేరే రకమైనటువంటి ఒకటే పని, ప్రజల మధ్యలో ఉండడం, ఉన్నంతమైన సమస్య పరిష్కరించడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం గుర్తున్నాను. గత 3 రోజులుగా రంగారెడ్డి కోర్టు, మల్కాగిరి కోర్టు, వాళ్ళ కుక్కడపల్లి కోర్టుకి మా అడ్వకేట్లని కలవడం రావడం జరిగింది. అడ్వకేట్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, మేధావులుగా లక్షల మందితో సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచేందో చెడేందో తర్కించేటువంటి శక్తివంతులు కాబట్టి ఇవాళ వీళ్ళు చెప్తే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి భావన ఉంటుంది కాబట్టి ఇవాళ వాళ్ళని మల్కాగిరి పార్లమెంట్లో నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి అప్పీల్ చేయడం రావడం జరిగింది. నేను రంగారెడ్డి జిల్లా కోర్టుకు పోయినా, ఇవాళ మల్కాగిరి కోర్టుకు పోయినా, ఇక్కడికి వచ్చిన అడ్వకేట్లందరూ కూడా యునానిమస్గా ఈ దఫా భారతదేశాన్ని పాలించేటువంటి సత్తా మోడీ గారికి ఉన్నట్టుగా ప్రూవ్ అయింది కాబట్టి మరొకసారి మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక అభివృద్ధి, దేశంలో శాంతి భద్రతలు ఇవన్నీ ఏకకాలంలో అమలు చేయగలిగినటువంటి సత్తా మోడీ గారికే ఉంది కాబట్టి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికలు వేరు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు వేరు, దేశానికి సంబంధించిన ఎన్నికలు వేరు. ఈ దఫా భారతమాత ముద్దుబిడ్డగా, భారతమాత పుత్రుడిగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మోడీ గారికి ఈ మల్కాగిరిలో గత 22-23 ఏళ్ళుగా నేను ఇక్కడ
పరిస్థితులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా కావచ్చు, కరోనా కష్టకాలంలో ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, అదంతా చరిత్ర అంతా కళ్ళ ముందుంది. కాబట్టి ఇవాళ వాళ్ళే వాలంటరీగా మీరు తిరగాల్సి అక్కర్లేదు, టెన్షన్ పడాల్సి అక్కర్లేదు. ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఎట్లయితే డబ్బును నమ్ముకున్నాడో, మద్యాన్ని నమ్ముకున్నాడో, మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గదే మద్యాన్ని డబ్బును నమ్ముకున్నట్టు కనపడతా ఉంది. ఇవన్నీ తిప్పికొట్టి ఇలా గెలిపించుకుంటామనేటువంటి భావన స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 4 నెలల కాలంలోనే అర్థమైపోయింది. అంటే ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకు, ఇవాళ జరుగుతున్న పనులకు, చేస్తున్న చేష్టలకి ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది. 4 నెలల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలుస్తూ ఉన్నాడు. అలవి కానీ అనేక హామీలు ఇచ్చింది. ఇవాటి ఆర్థిక మంత్రి 2 దాకా పనిచేసిన ఆర్థిక మంత్రి కావచ్చు, 2018 ఎండింగ్ వరకు పనిచేసిన నేను ఆర్థిక మంత్రి కావచ్చు. నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ అవగాహన ఉన్నటువంటి వాడు ఇన్ని రకాల హామీలు ఇవ్వడు. ఇవాళ తనకు కాకపోతే ఏదైనా చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలను వంచే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ ప్రజల హామీలు అమలు చేయగలిగే సత్తా లేదని చెప్పి అవుతుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వేసినా దాని వాల్యూ 0, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఇవాళ దేశంలో వీళ్ళు ఎరగబెట్టేది లేదు. కాబట్టి ఇవాళ అబ్కీ బార్ 400 బార్, తిరేక్ బార్ మోడీ సర్కార్ అనే 2 నినాదాలని వంట పట్టించుకున్న భారత ప్రజానీకం అంతా కూడా ఇవాళ మోడీ గారిని ఇవాళ మల్కాగిరిలో నన్ను ఆచరించే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా 2 పార్టీలు డిపాయిట్ కలిగే పద్ధతిలో విజయదిని ముగించబోతున్నాం. ఇయ్యలేదా కొంచెం ప్రచారం నిమిత్తం మన భారత స్టేషన్కి వచ్చినారు. అదేవిధంగా వారితో పాటు మనందరికీ తెలుసు సునీల్ గౌడ్ గారు, మన తెలంగాణ భారత స్టేషన్ బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్. వారిని ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. న్యాయవాద మిత్రులందరికీ, సీనియర్లకు, జూనియర్లకు మరియు లేడీ అడ్వకేట్స్కి అందరికీ నమస్కారం. ప్రచారంలో నిమిత్తంగా మన రాజేంద్ర అన్న గారు ఇక్కడ వచ్చారు. ఎక్కువ మాట్లాడొద్దని కూడా రాజేంద్ర అన్ననే చెప్పారు. సో మీ అందరి సహకారాలు ఉండాలని పేరున అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బయటకు